నమస్కారం. నేను రాగం ఆంజనేయులు. నేను వరంగల్లో ఉన్నాను, వ్యాపారం చేస్తాను. అయితే గత కొన్ని రోజుల నుంచి కొన్ని వీడియోల ద్వారా నేను చూస్తాను. ఏంటంటే ముఖ్యంగా రంగదాంపేట గ్రామంలో 974, 75 అట్లనే వరంగల్ రోడ్డుకు కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. 988, 1006 సంబంధించిన భూమి గురించి మీకు వివరణ ఇవ్వడానికి వచ్చినాను. నేను కూడా 3వ కుమారు రాగం ఐలయ్య వారి అబ్బాయిని. నా పేరు రాగం ఆంజనేయులు. అయితే గత కొన్ని రోజులుగా మా అన్న కొడుకైన రాగం శ్రీను ఎట్లా పడితే అట్లా ఏ విషయాన్ని క్లుప్తంగా చెప్పకుండా అబద్ధం తర్వాత అబద్ధం దెబ్బ కొట్టుకుంటూ మరీ ఏమో చెప్తున్నాను. అయితే నీకు ముందు నేను ఎందుకు రావడం అంటే ప్రతిసారి అబద్ధాలు చెప్తా ఉన్నాడు కాబట్టి నీ ముందుకు వివరణ ఇవ్వడానికి వచ్చాను. మరి ఫస్ట్ థింగ్ ఏంటంటే మా తాతగారైన రాగం మల్లయ్య 1965, 66లో ఈ జాగ్రత్తలు ఉన్నాయి. అయితే దాని తర్వాత కూడా 1992 కచ్చబడి కొన్ని ఆయన అవసర నిమిత్తంగా మా తాత అమ్ముకున్నారు. 1992లో వచ్చేసరికి 28 ఎకరాలు ఉండే. ఈ సర్వే ఇందాక చెప్పిన 974, 75 అట్లనే 78, 79, 988, 1005, సంబంధించిన విషయాల నుంచి 28 ఎకరాలు ఉండేవి. అయితే 1992లో మా తాత చనిపోగానే వెంటనే ఈ ఆస్తులన్నీ మా ఎంఆర్ఓ ముందుకు వచ్చి మేము క్లియర్గా చెప్పుకున్నాం. మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అంతా క్లియర్గా చెప్తే వాళ్ళు అప్పుడే మాకు పాస్బుక్లు ఇష్యూ చేసారు. 94లో పాస్బుక్లు అందరికీ క్లియర్గా 5 ఎకరాల 10 గుంటలు, 5 ఎకరాల 11 గుంటలు, సుమారు 1 గుంట అటు వీటి మీద విభజించి అవన్నీ పాత పాస్బుక్. నేను కావాలంటే నేను ముందు పెడతాను. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నానయ్యా, రాగం మల్లయ్యకి 5 కుమార్, రాగం రాములు, రాగం ఎల్లయ్య, రాగం ఐలయ్య, రాగం గౌరయ్య, రాగం సర్వ. అయితే ఈ రెండో అయినా అంటే రాగం ఎల్లయ్య ఎప్పుడు ఈ భూ విషయాలనే కాదు, ఈ భూమి విషయంలో కాదు, ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి విషయంలో లిటిగేషన్. వినోడు ఆయన పంతు ఆయనదే, అసలు ఏమాత్రం వినోడు. మొదటి నుండి నేను చూసి నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి నుంచి నేను చూసినంతప్పటి నుంచి అదే పరిస్థితి. మిగతా ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాగం రాములు, రాగం ఎల్లయ్య అంటే మా నాన్నగారు, రాగం గౌరయ్య, రాగం సర్వయ్య ఒక్క దాటి మీద. ఈ భూమి గురించి నేను చెప్పట్లేదు సార్, భూమి గురించి చెప్పట్లా. ప్రతి విషయంలో తన పంతు, తన విధానం అదే నడవాలని, ప్రతి విషయంలో లిటిగేషన్. అయితే ఎప్పుడైతే మా తాత చనిపోయిందో ఆల్రెడీగా మేము ఎంఆర్ఓ ముంగడ పెట్టుకున్నాం. ప్రతిసారి అప్పుడు కూడా మాకు వరంగల్ ఆస్తులు ఇట్లున్నాయని మాకు చెప్పడు ఇంటి పక్క ఉన్న వాళ్ళకు, ఇంటి ముంగడు ఉన్న వాళ్ళకు. ఇక ఆయన స్టోరీ ఆయనది, చెప్పడం అబద్ధం మీద అబద్ధం, అబద్ధానికే డబ్బ కొడతాం పొద్దుగా. ఇది ఇట్లా చెప్తా ఉంటే వచ్చిన పాస్బుక్లని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆస్తులని ఇక్కడ ఉండి ఏదో చెప్తాం ప్రతిసారి. అయినా కానీ పోనీ తీయాలని మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్న విషయాలను ఎందుకు బయట పొక్కాలని నేను సపరేట్. దాని తర్వాత ఓ రోజు ఎంఆర్ఓ గారికి అడ్వకేట్ కొని అప్లికేషన్ ఇచ్చి ఇదంతా నాదే అని చెప్తాం. ఎప్పుడు 2000 సంవత్సరం ఎంఆర్ఓ ఇల్లేదు, ఇది కరెక్టే ఉన్నాయన్నాడు. లేదు తప్పు ఉన్నదని ఎంఆర్ఓతో పెడితే 2000 సంవత్సరంలో పెడితే మీరు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరకు ఉంటే ఆర్డీఓ చూస్తే ఆర్డీఓ మాకు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆయన పేరు అందరికీ ఈక్వల్ ల్యాండ్ ఇచ్చింది. అప్పటి వరకు ఆయనకున్నది ఆస్తి, ఆయనకు 5 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి. మిగతా అన్ని కుటుంబ సభ్యులకు కూడా 5 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి. మీరే చెప్పండి అయ్యా. మేము మా తాత ఇప్పుడు నేను ఇక్కడ ముందు ఉండి ఇవన్నీ చూపిస్తానంటే మా తాతకు నుంచి వచ్చిన పౌతి విరాసత్ ద్వారా వచ్చిన ఆస్తి. దీంట్లో ఏమైనా లాజిక్ ఉంటాయా? దీంట్లో కూడా ఆయన ఎంజాయ్ చేస్తాను, మాది మేము ఎంజాయ్ చేస్తాను, మా ఆర్డర్ మాకు ఇచ్చిండు, అందరితో నువ్వుకోడు.
ఎప్పుడు చూడు ప్రతిసారి ఇంకా ఏదైనా చేద్దాం అని మన 2003లో హైకోర్టు పోయి లిటిగేషన్ పెడితే మళ్ళీ దాన్ని పరిశీలించి హైకోర్టు మళ్ళీ రెవెన్యూకి ఇచ్చింది. ఇది కరెక్ట్గా పరిశీలించి చూడమంటే అప్పుడు ఒక ఆర్డీఓ మీకు ఈ పేపర్స్ అన్నీ ఇచ్చి వెళ్ళి ఇది 2005లో సార్ పేరు యాదగిరి రెడ్డి ఆర్డీఓ, ఆయన కూడా ఇదంతా కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు మీ ముందు నిన్నగాక మొన్న 2 రోజులు 3 రోజుల కింద నాకు 1985లో తక్షినామా అదొక అబద్ధం చెప్పుకుంటే తిరుగుతా ఉన్నాడు. ఆ తక్షినామాకు ఇక్కడ ఒక తక్షినామా పెట్టి ఈ పెడితే 2005లోనే అక్కడ ఆర్డీఓ కొట్టేసి నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని ఆయన క్లియర్గా ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినామని మరీ రాసి 2005లో రాస్తారా సార్? గత ప్రభుత్వాలే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇచ్చింది కాదు కదా సార్, ఇది ఆర్డర్ నేను ఇచ్చింది కాదు కదా. రెవెన్యూ ఆఫీసర్స్ ఉట్టిగిస్తారా సార్? ఎన్నిసార్లు తిరగంగా వాళ్ళని పిలిచి మమ్మల్ని పిలిచి అడిగి వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్ను పెట్టుకుంటే వాళ్ళకి సమయం ఇచ్చి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని ఆర్గ్యుమెంట్ తర్వాత వచ్చిన ఆర్డర్లు ఇట్లా ఈ విధంగా మా మీద దుష్ప్రచారం. ఏమైనా అబద్ధం ఆడతాడు, అబద్ధం వెనుక డబ్బు కొడతాడు. తనకు అవసరానికి మించి అబద్ధం ఆడతాడు. అసలు ఇంకా ముందు ఒకటే నిమిషం ఎన్ని తప్పులు చేసిందో 2005లో యాదగిరి రెడ్డి ఆర్డర్ చేయగానే ఇక మళ్ళీ 1-2 years వెయిట్ చేసి దాని తర్వాత మేము ఈ 3 ఫ్యామిలీలు అంటే నేను రాగం ఐలయ్య కొడుకు అంటే మా నాన్న రాగం ఐలయ్య, ఇప్పుడు ఇందాక చెప్పినా కదా సార్, రాగం ఐలయ్య, రాగం సర్వే, గౌరయ్య, రాగం సర్వే, ఈ 3 3, 4, 5 వాళ్ళ అవసరం నిమిత్తము అందరికి 5 ఎకరాలు వచ్చిన జాగని అవసరం నిమిత్తం ఈయన 2 ఎకరాలు, ఈయన 2 ఎకరాలు, ఈయన 2 ఎకరాలు, ఫ్యామిలీ 3 2 ఎకరాలు, ఫ్యామిలీ 4 2 ఎకరాలు, ఫ్యామిలీ 5 2 ఎకరాలు అవసరం నిమిత్తం అమ్ముకున్నాం. 2007 అమ్ముకున్నప్పుడు ఏం చెప్పలే, అప్పుడు తక్షినామా గురించి రాలే, ఆబ్జెక్షన్ లేదు. నేను ఒక్కరిని అమ్ముకోలే, ప్రతి 3, 4, 5 అన్ని అమ్ముకున్నప్పుడు కూడా సపడే ఒప్పుకున్నాం. మళ్ళీ అడ్వకేట్ కొని మళ్ళీ ఒక లిటిగేషన్ పెట్టించి అమ్ముకున్నాక 2 ఏళ్ళకు అంటే 2009 2010 సుమారు అప్రాక్సిమేట్లీ మీకు అన్ని ఆర్డర్లు మీకు ముందు పెట్టాలి. ఇక ప్రతిసారి ఇదే లిటిగేషన్, ఇది భూమి నాదంటాడు, ఇది నాదంటాడు. ఎట్లా మార్నింగ్ వస్తాం, మా పొలం మేము క్రాప్ చేసుకుంటాము, సాయంత్రం వాళ్ళకి వెళ్ళిపోతాం ఎవరింటి వాళ్ళు. కబ్జా మీద లేదని ఎవరు అంటున్నారు? అసలు అది తప్పుడు ప్రచారం. అది కబ్జా మీద మేము మొన్నటి వరకు కూడా ఉన్నాం, ఈ రోజు వరకు కూడా ఉంటాం. కబ్జా మీద ఉన్నారు కాబట్టి 2007లో మేము 6 acres అమ్ముకున్నాం. ఫ్యామిలీ ఇంతవరకు ఏం అమ్ముకోలేదు. వరంగల్ ఎంత వస్తుంది మొత్తం ఎలా దగ్గర ఏమంటారు సార్? వరంగల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీ 4 అన్నదమ్ములకేమో వరంగల్ ఆస్తులు ఇచ్చినాము, ఈ రంగాపల్లి ఆస్తి ఏమో మా తాతకి ఇచ్చినాము వాళ్ళు ఆయన ఆరోపిస్తున్నారు. వరంగల్ మొత్తం ఆస్తి ఎంత ఉండదు? మొత్తం ప్రతి ఒక్కరికి ఒక ఓపెన్ ల్యాండ్ ఉన్నది సార్, అది 250 గజాలు సుమారు అందరికి. అట్లనే పాతింట్లో వాళ్ళకు వచ్చే వాటా సమానంగా. ఇప్పుడు 250 డాక్యుమెంట్ మీకు ఉన్నది కదా. ఇప్పుడు సార్ రంగనాపల్లి ఉన్నాయి, ఇప్పుడు రాఘవ సినిమాల ఫాదర్ కూడా ముందర 250. అయ్యో సార్ పక్కా ఉన్నది, అందుకే మిమ్మల్ని రమ్మని. ఇప్పుడు మాకు ఎక్కువ ఉండి వాళ్ళకి తక్కువ ఉంటే మీరు డౌట్ పడాలి సార్. మీరైతే అనుకోలేదు లేదు సార్, మీరైతే అనుకోలేదు. అక్కడ ఆస్తులు ఆయన కూడా అమ్ముకున్నాడు. రాగం ఎల్లయ్య, రాగం సింగ్ తాత కూడా అమ్ముకున్నాడు, మేము కూడా అమ్ముకున్నాం. అవసరం నిమిత్తం కొనుక్కున్నాం, అమ్ముకునేది లెక్కేసి సమానమైతే 100% అయితే సార్, 100% అయితే 5 పాలు పెట్టుకున్నారు అక్కడైతే. సార్ మళ్ళీ 5 కొడుకులండి, మళ్ళీ ఎవరైతే ఉన్నారో 5 కొడుకులకు సమాన భాగం రావాలనేది మా కోరిక. అది ఉన్న విషయం కూడా. ఏదైతే మళ్ళీ పేరు మీద ఆస్తి, ఇల్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఖచ్చితంగా 5 భాగాలు చేయమని మేమే కోరుకుంటున్నాం. మీరు ఎనీ టైం వచ్చి చెక్ చేసుకోవచ్చు, నేను దగ్గర ఉండి చూపిస్తాను. ఇక్కడ అన్ని కొద్దిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకని తక్షణనామా చూపించుకుంటూ అది ఏదైతే తక్షణనామాలో ఇది ముఖ్య గమనిక ఏంటంటే 2001లో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇది ఫాల్స్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసింది. ఇది మీ అందరికీ మీకు ఇస్తాను.
సేమ్ అదే ఆర్డర్ పట్టుకొని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిందండి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు ఏం చేసిందంటే ఆర్డీఓ గారికి డైరెక్షన్ చేసింది, వీళ్ళు ఉన్నారా, వీళ్ళు ఇక్కడ ప్రాప్ చేసుకుంటున్నారా, వీళ్ళు 5 కొడుకులు అని చెప్పేసి డైరెక్షన్ చేస్తే ఇక్కడికి వచ్చి స్థానిక ఎంఆర్ఓ, స్థానిక ఆర్డీఓ గారు, అప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మన దగ్గరకు వచ్చి ప్రాప్ మీద చూసి దానికి వివరణ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అని అంటే ఇది శరి సమానమైన హక్కు, రాగం మల్లె 5 కుమారులకు శరి సమానంగా పంచిచ్చిన హక్కు. ఏదైతే తక్షిణనామా, ఏదైతే మిగతా ఇంకేదైతే ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టిండో ఇది ఇంకోసారి పెడితే మాత్రం జైలుకి పోతారు అని చెప్పేసి ఆర్డర్, నేను ఇచ్చిన ఆర్డర్ కాదు, మా ఫ్యామిలీ ఇచ్చిన ఆర్డర్ కాదు, ఇది అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్. దానికి తను ఏం చేసిందంటే స్థానిక ఎంఆర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఏదైతే రాగం ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి తప్పైంది, ఇంకోసారి మేము ఇది రిపీట్ చేయము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఫామ్ 1990 ఆవుదాలు కొట్లాడుకొని జాగ్రత్త తగ్గినట్టు మీరు జాగ్రత్త అమ్ముకొని వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది కూడా మీ పాత్రతో చూపిస్తుంది కదా. లేదు మేము వాళ్ళని మేము ఎప్పుడు తప్పు చూపిస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాన్ని మేము వివరణ ఇచ్చిన నేను చెప్తాను. ఇప్పుడు మా తాతయ్య గారు 2 ఎకరాలు అమ్ముకున్నారండి. రాగం ఐలయ్య, గౌరయ్య, సరిగా మా తాతయ్యలు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న దాన్ని వాళ్ళు అక్కడ రిఫ్లెక్ట్ చేసుకున్నారు. దాంట్లో మా అబ్జెక్షన్ ఏం లేదు. ఇందులో మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే పంచవటి కాలనీ, ఏదైతే విఘ్నేశ్వర కాలనీ, ఏదైతే గ్రీన్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున మేము ఎప్పుడే కోరుకునేది ఏంటంటే వాళ్ళని మేము ఇలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేము. ఎందుకంటే అది మేము సేల్ చేసుకున్నాం, మా తాతలది, మా నాన్నది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది మేము పెట్టము కూడా. ఏదైతే మాకు వచ్చిన 15 ఎకరాల 10 గుంటలు ఏదైతే భూమి ఉందో ఇప్పుడున్న భూమి అది వరకే మాకు.